6 గ్యారెంటీలు ఉన్నాడు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. మీకు ఇచ్చిన ఎవరికైనా ఏదైనా 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు. మా అమ్మ తాతలతో ఇప్పటికి టీవీలో చూస్తారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు. ఎంతమందికి ఇచ్చిన ఆసరా పెన్షన్స్? తులం గోల్డ్ ఇస్తాడు. మీకంటే ఈ ప్రాథమిక గోల్డ్ ఇచ్చినట్టు గోల్డ్ వర్త గోల్డ్ బాగుంటుంది. గోల్డ్ మీ అందరికి గోల్డ్ ఇచ్చినట్టు అందరికి తులం గోల్డ్ ఇస్తాడు. మీకు ఇచ్చేది అది కాదా? మీకు స్కూటీలు ఇస్తాడు. ఇచ్చేదా స్కూటీలు? వాళ్ళ 12,000 రూపాయలు రైతు కూలీకి ఇస్తాడు. అది ఇయ్యలే. విద్యార్థి భరోసా 5 లక్షలు ఇస్తాడు. అది ఇయ్యలేదు. 2 లక్షల ఉద్యోగాలకు భర్తీ చేస్తాడు. అది లేదు. 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఇలా 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. ఇలా ఉద్యోగాలకు 4 డిఎల్ లేవు, 5 డిఎల్ లేవు, పిఆర్సీ లేవు, వాళ్ళ ప్రమోషన్ లేవు, స్కావెంజర్స్ లేరు, చాక్పీస్ పైసలు లేవు. ఈ మెడికల్ బిల్స్ ఇవన్నీ కలిసి దాదాపు 8,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి బకాయి. అవి లేవు. ఇలా కనీసం ఇవన్నీ పోతే రిటైర్డ్ అయినటువంటి పిల్లలకు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులకు వాళ్ళకు పైసలు ఇస్తాడు. పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేదు. ఇలా కేసీఆర్ పైసలు ఏళ్ళకి ఏం చేసిండు? 58 ఉన్నటువంటి వయోపరం చేసిండు, 61 చేసిండు. ఎందుకు చేసిండు? ఈ బెనిఫిట్స్ ఏలేక పైసలు లేక 58 61 చేసిండు. అయినప్పుడు కూడా పోయిన లాస్ట్ ఇయర్ 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే, మీరు నమ్మాలి ఈ విషయం కూడా, రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే 61ని 65 చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీకు ఉద్యోగాలు అనేరం. ఈ ఉద్యోగాలు